హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాధికారామ్. మేమైతే బద్రీనాథ్ నుంచి బయలుదేరి పంచప్రయాగ్లో ఒకటైనా రుద్రప్రయాగ్ దగ్గర అయితే ఆగాము. బద్రీనాథ్ నుంచి 150 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దాదాపు 4 గంటలన్నర టైం అయితే పట్టింది మాకు. ఈ రుద్రప్రయాగ్ దగ్గరనే కేదార్నాథ్కి వెళ్ళే రూటు, బద్రీనాథ్కి వెళ్ళే రూటు వేరే అవుతుంది. అందువల్లనే రెండు ప్రాంతాలకు వెళ్ళే పర్యాటకులు ముఖ్యంగా ఈ రుద్రప్రయాగ్ని అయితే దర్శించుకోవడం అయితే జరుగుతుంది. ఈ రుద్రప్రయాగ్లో మందాకిని నది, అల్కనందా నది సంగమ ప్రదేశం. ఈ రుద్రప్రయాగ్లో మనం చూడవలసిన టెంపుల్స్ ఒకటి జగదాంబ టెంపుల్, ఒకటి రుద్రనాథ ఆలయము. ఇక్కడ ఉన్న చాముండి ఆలయాన్ని, కుమారస్వామి ఆలయాన్ని దర్శించుకొని కొన్ని మెట్లు కిందికి దిగితే మనకు అల్కనందా నది, మందాకిని నది యొక్క సంగమ ప్రదేశం కనిపిస్తుంది. మందాకిని నది కేదార్నాథ్ నుంచి వస్తుంది, అల్కనందా నది బద్రీనాథ్ నుంచి వస్తుంది. ఈ రెండు నదుల కలయిక ఇక్కడే జరుగుతుంది. చూడండి, నల్లగా కనిపించేదే మందాకిని నది, కొంత లేత ఆకుపచ్చ రంగులో కనబడుతున్నది అయితే అల్కనందా నది. ఈ రెండు నదులు కలిసి ముందుకు వెళ్తుంటే మనకు అల్కనందా నది లీలలాగానే కనిపిస్తుంది. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఉధృతిగా వచ్చినప్పుడు వరద మాత్రం మెట్ల వరకు వస్తుందంట. ఇప్పుడు ఉధృతి లేదు, అందువలన మనకు రాళ్ళలాగా కనిపిస్తుంది. నదిలోకి వెళ్ళాలంటే కొంచెం ముందుకు నడవాలి. నడిచినాక అయితే మనకు నదులు కనిపిస్తాయి. చూడండి. ఈ సంగమం దగ్గర అయితే ఎక్కువ జనం అయితే లేరు. చూడండి, చాలా తక్కువ మంది ఉన్నారు. మేమైతే ఈ సంగమంలో కాళ్ళు చేతులు కడుక్కొని పైన రుద్రనాథ ఆలయానికి అయితే వెళ్ళాలి. టెంపుల్కి వెళ్ళాలంటే చాలా మెట్లు ఎక్కాలి. పైకి ఎక్కితే అక్కడ రుద్రనాథ ఆలయం అయితే ఉంటుంది. ఈ రుద్రప్రయాగ్ పంచప్రయాగ్లో ఒకటని చెప్పాం కదా. అసలు పంచప్రయాగ్ అంటే ఏంటి అంటే అల్కనందా నది తన 5 ఉపనదులతో కలవడం అయితే జరుగుతుంది. ఈ సంగమ ప్రదేశాలన్నిటినీ కలిపి పంచప్రయాగ్ అంటారు. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి విష్ణుప్రయాగ్. ఈ విష్ణుప్రయాగ్ అనేది ఈ అల్కనందా నది, ధౌలీగంగా ఈ 2 నదులు కలిసే ప్రాంతం. ఈ ప్రాంతాన్ని విష్ణుప్రయాగ్ అంటాం. ఇంకోటేమో నందప్రయాగ్. అల్కనందా నది, మందాకిని నది ఈ 2 నదులు కలుస్తాయి. దీన్ని నందప్రయాగ్ అంటారు. ఇంకోటి వచ్చి కర్ణప్రయాగ్. అల్కనందా నది, పిండాల్ నది ఈ 2 నదులు కలిసే ప్రాంతాన్ని అయితే కర్ణప్రయాగ్ అంటారు. ఇప్పుడు ఉన్నదైతే మనం రుద్రప్రయాగ్. దీంట్లో చెప్పినా కదా, మందాకిని నది, అల్కనందా నది ఈ 2 నదులు కలుస్తాయి. ఇంకోటి వచ్చేసి దేవప్రయాగ్. ఇక్కడ అల్కనందా నది, భాగీరథి నది ఈ 2 నదులు కలుస్తాయి. కలిసి గంగా నదిగా మనకు ఇక అక్కడి నుంచి దేవప్రయాగ్ నుంచి మనకి 2 నదులు కలిసి గంగా నదిగా అయితే బయట ప్రవహిస్తుంటుంది. ఇంకా సంగమంలో కాళ్ళు చేతులు కడుక్కొని కొన్ని మెట్లు పైకి ఎక్కితే ఇక్కడ ఉన్న ఆలయాల్లో దర్శనాలు చేసుకొని అమ్మవారు అయితే ఉన్నారు. అమ్మవారిని దర్శనం చేసుకొని పైన రుద్రనాథ ఆలయానికి అయితే వెళ్తాం. చూడండి. రెండు నదుల సంగమ ప్రదేశము. చాలా పవిత్రమైన ఈ క్షేత్రంలో కుమారస్వామి, శివుడు, చాముండి దేవి అయితే కొలువై ఉన్నారు. వాళ్ళని కూడా దర్శనం చేసుకోవచ్చు మనం ఇక్కడ. మీరు వచ్చినట్లయితే తప్పకుండా చూడండి రుద్రప్రయాగ్ని.
చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఉంది. आंध्रा से एपी रुद्रप्रयाग रुद्रनाथ दाका ठीक है. जय भोलेनाथ की जय. यो बहन जी. రుద్రప్రయాగ్లో ఉన్న రుద్రనాథుని అయితే దర్శనం చేసుకున్నాము. ఇక్కడ పర్యాటకులు ఎక్కువ లేకపోవడం వలన అయితే మేము సులభంగా దర్శనం అయితే చేసుకోవడం అయితే జరిగింది. మాకెంతో అద్భుతంగా అనిపించింది. రుద్రప్రయాగ్కి వచ్చినప్పుడైతే రుద్రనాథుడిని అయితే దర్శించుకోకుండా వెళ్ళకండి. చాలా అద్భుతంగా ఉంది ఆలయం. ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఉండటం వల్ల చాలా అద్భుతంగా అనిపించింది. మాకు మానసిక ప్రశాంతత కూడా చేకూరింది. తప్పకుండా దర్శించుకోండి.